మన్నేటి దాతృత్వం వెలకట్టలేనిది. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలకు మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి చేస్తున్న దాతృత్వం వెలకట్టలేనిదని సభ్యులు రంతుజాని, టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ, మన ఫౌండేషన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తరపున మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గ్రామంలో కులమత తేడా లేకుండా పవిత్రంగా జరుపుకునే పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకొనుటకు నగదును అందచేయమని సభ్యులకు పిలుపునిచ్చినారు. దాంతో కొండాయిపాలెం, ఉదయగిరి టౌన్లోని బేస్త కాలనీ, బోయ కాలనీ, చాకలి కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, గొల్లపాలెం, సినిమా హాల్ సెంటర్ చేస్తున్న వారికి అన్నదానంకు ₹1,00,000 వరకు అందజేశారన్నారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టేందుకు, ఆయన ఉన్నత శిఖరం చేరేందుకు దేవుడు ఆశీస్సులు ఉండాలన్నారు. శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో, మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. మండలం ప్రజలు రాబోయే కాలంలో కాకర్ల సురేష్ నేతృత్వంలో మన్నేటి వెంకటరెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మట్ల రామయ్య, లక్ష్మయ్య, మా భాష గాజుల బాబు, జాన్సన్, ఖాన్సా సురేష్, అంకయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షులు నరసింహరాజు, స్థానికులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారైనటువంటి కాకర్ల సురేష్ గారి సురేష్ గారి నాయకత్వంలో మన్నేటి వెంకటరెడ్డి మన ఫౌండేషన్ తరఫున అందరూ వినాయక చవితి పండుగ బాగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి అతను ఆర్థికంగా అందరికీ ఉపయోగపడాలని ఆదేశించినందున అందరికీ ఆర్థికంగా సహాయపడుతున్నాము. కాబట్టి ఆయన కూడా అందరు సంతోషాలతో గడుపుకుంటూ ఆయనకు అందరి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.